హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 109. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మార్టు నుండి వచ్చిన తర్వాత సూర్య గాయత్రి ప్రక్కనే ఉన్నటువంటి కాఫీ షాప్కి వెళ్తారు. ఇద్దరూ కూర్చుని కాఫీ త్రాగుతూ మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఇంకేంటి గాయత్రి, ప్రెజెంట్ ఏం చేస్తున్నావు అంటాడు సూర్య. ఏముంటుంది, ఎప్పటిలానే ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అంటుంది గాయత్రి. ఓ అలానా, గుడ్ అంటాడు సూర్య. సూర్య, నువ్వు చాలా మారిపోయావు అంటుంది గాయత్రి కాఫీని సిప్ చేస్తూనే. సిగ్గుతో చిన్నగా నవ్వుతాడు సూర్య. మరి ఫారెన్ నుండి ఎప్పుడు వచ్చావు అంటుంది గాయత్రి. నేను వచ్చి ఒక 8 months అలా అవుతుంది. ప్రస్తుతం నేను ఒక అపార్ట్మెంటులో ఉంటున్నాను అంటాడు. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది గాయత్రి. పెద్ద బంగ్లా లాంటి ఇంటిని వదిలి అపార్ట్మెంటులో ఉండటం ఏంటి అన్నట్టుగా. సూర్య కొంచెం నెర్వస్ ఫీల్ అవుతూనే అది అది ఏం లేదు, కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయి, సో ఇక తప్పలేదు అని సమాధానం చెబుతాడు సూర్య. వారి సంభాషణ నెమ్మదిగా చందు జీవితం వైపుకు మళ్ళుతుంది. సూర్య మొహమాటంగా కానీ కళ్ళల్లో ఏదో తెలియని ఆవేదనతో, గాయత్రి, చందు చందు ఎలా ఉంది, బావుందా అని అడుగుతాడు. సూర్య నోటు నుండి ఈ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్న గాయత్రి నిశ్శబ్దంగా ఉంటుంది. ఆమె కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. గాయత్రి మెల్లగా గొంతులో బాధతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. గాయత్రి తాను త్రాగుతున్న కాఫీ కప్పును టేబుల్పై పెట్టి నిట్టూరుస్తూ, సూర్య, చందు జీవితం చాలా మారిపోయింది. తనకు డైవర్స్ మంజూరయ్యాయి. తను తన హస్బెండ్ నుండి విడిపోయింది అని చెబుతుంది. ఆ మాట వినగానే సూర్య గుండె పగిలినట్లు అనిపిస్తుంది. అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. సూర్యకి శ్వాస ఆడటం కూడా కష్టంగా మారుతుంది. అతని కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లుతాయి. కానీ వెంటనే వాటిని కంటిపాప గడప దాటకుండానే కంట్రోల్ చేసుకుంటాడు. తన బాధను, కోపాన్ని గాయత్రి ముందు చూపించకూడదని నిర్ణయించుకుంటాడు. గాయత్రి ముందు తన బలహీనతను చూపించకూడదని అతను అనుకుంటాడు. ఒక క్షణం సూర్య నిశ్శబ్దంగా ఉంటాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జ్ఞాపకాలు మెదులుతాయి. చందు పట్ల తనకున్న అంతులేని ప్రేమ, ఆమె సంతోషంగా ఉండాలనే తన కల, అన్నీ ఒక్కసారిగా అతని కళ్ళ ముందు మెదులుతాయి. సూర్య వణుకుతున్న గొంతుతో తన బాధను బలవంతంగా అణుచుకుంటూ, డైవర్స్నా? ఎందుకు? ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా, మరి తన హస్బెండ్కి ఏమైంది అంటాడు. గాయత్రి దీర్ఘంగా శ్వాస తీసుకుని చందు జీవితంలో జరిగిన విషయాలను, చందు భర్త కుటుంబం పెట్టిన వేధింపులు, కోర్టులో జరిగిన విచారణ, చందు పడిన బాధ అన్నీ సూర్యకి వివరంగా చెబుతుంది. చందు పిల్లల గురించి, తన ఒంటరి పోరాటం గురించి కూడా గాయత్రి వివరిస్తుంది. ఆమె వేదనతో ఇలా చెప్పటం మొదలుపెడుతుంది. సూర్య, చందు చాలా బాధలు పడింది. తన భర్త, అతని కుటుంబం ఆమెను చాలా వేధించారు. చందుకి ఇప్పుడు ఒక పాప, ఒక బాబు. వాళ్ల కోసమైనా ఆమె ధైర్యంగా నిలబడింది. ప్రస్తుతం చందు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉండటం లేదు. తను వేరుగా ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూనే పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ లైఫ్ లీడ్ చేస్తుంది అని అంటుంది. సూర్య గాయత్రి మాటలకు ఇంకా షాక్లోనే ఉంటాడు.
అతని గుండెల్లో ఒక తెలియని భారం పేరుకుపోతుంది. అతను తన చేతిలోని కాఫీ కప్పును గట్టిగా పట్టుకుంటాడు. సూర్య పిడికిలి బిగుసుకుపోతుంది. కానీ అతని ముఖం మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్ళల్లో బాధ, కోపం, ఆశ అన్నీ కలగలిసి ఉంటాయి. అతను చందు పట్ల ఉన్న ప్రేమను మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అతని మనసులో చందును వెంటనే కలవాలని ఉన్నా ఆమె ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుని వెనకడుగు వేస్తాడు. సూర్య నిట్టూరుస్తూ తన బాధను బలవంతంగా అణుచుకుంటూ, పాపం చందు ఎంత బాధపడిందో, నాకు చాలా బాధగా ఉంది. ఆమెకు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని అనుకుంటాడు. సూర్య మనసులో చందు పట్ల ఉన్న ఆవేదన, ప్రేమ రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. గాయత్రి అతని భావాలను అర్థం చేసుకుంటుంది. చందు, సూర్య మళ్ళీ కలిస్తే బాగుండు అని ఒక స్నేహితురాలుగా ఆమె మనసులో బలంగా కోరుకుంటుంది. గాయత్రి సూర్య వైపు చూస్తూ కొంచెం ధైర్యం చేసుకుని, సూర్య, నీకు ఒక విషయం అడగాలని ఉంది, ఏం అనుకోవుగా అంటుంది. హా, అడుగు గాయత్రి, మరేం పర్వాలేదు అంటాడు సూర్య. అదే, ఒకవేళ చందు, నువ్వు మళ్ళీ కలిస్తే బాగుంటుందని నీకు అనిపించట్లేదా అని నసుగుతూ అడుగుతుంది గాయత్రి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.